నేను అడుగుతా ఉన్న పోలీసులను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడే మీ అందరికీ తెలుసు నల్లపరెడ్డిపల్లెలో, కొత్తపల్లెలో, కనంపల్లెలో బూత్ చుట్టూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కొన్ని వందల మంది ఉన్నారు. కొత్తపల్లెలో మా జనరల్ ఏజెంట్ మీద దాడి జరిగింది. టీడీపీకి సంబంధించిన బీటెక్ రవి, ఆయన తమ్ముడు, వాళ్ళ అనుచరులు కలిసి మా ఏజెంట్ల పైన దాడి చేస్తుంటారు. మా ఏజెంట్లను లోపలికి పోనీయడంలా పోలీసులు అక్కడికి వెళ్ళి పనికొచ్చే పని చేయకుండా, మా ఏజెంట్లను లోపల కూర్చోబెట్టే పని చేయకుండా ఈ మాదిరి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నేను నా ఇంట్లో, మా ఊర్లో, మా ఇంట్లో ఉన్నా పులిన టౌన్ లో ఆయన వచ్చి నా మీద దాడి చేయడము, నన్ను ఈడ్చుకొని రావడము ఎంతవరకు సభలో ఎన్నికలు ఇదేనా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా? మా ఇంట్లో నేను కూర్చోంటే నన్ను ఈడ్చుకొని పోతారా? నా వలన ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని అడుగుతా ఉన్నా నేను. నా వలన ఏం సమస్య వచ్చింది? ఒక పక్క బూతుల కాడ మా ఏజెంట్ అని లాగుతాండ్రు, మా ఇంటి కాడ నన్ను ఈడుస్తాండ్రు. ఏంటికయ్యా పోలీసులు మీరు? బూతుల దగ్గరికి పోవాలి, నా దగ్గర కాదు. ప్రతి బూత్ చుట్టూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొన్ని వందల మంది ఉన్నారు. బయట నియోజకవర్గం కమలాపురం నుంచి, జమ్మలమడుగు నుంచి, పొద్దుటూరు నుంచి కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఈ 15 బూతుల దగ్గర వందల సంఖ్యలో ఉన్నారు. ఒక్కొక్క బూత్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ మాదిరి నా దగ్గరికి వచ్చి నన్ను అరెస్ట్ చేయడము, నన్ను ఈడ్చుకొని పోవడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను అడుగుతా ఉన్నా.